ఓం శ్రీమాత్రే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హనుమంతుల వారి యొక్క అనుగ్రహము కలిగి, మరి ఈ ఏప్రిల్ మాసంలో మనకి మీనరాశిలో జలరాశిలో ఆల్రెడీ కొన్ని నెలల పాటుగా పెద్ద గ్రహమైనటువంటి మరి పాపగ్రహమైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉంటూ కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులను కలిగజేస్తూ, మరలా ఇంకొక పాపగ్రహమైనటువంటి కుజగ్రహ భగవానుడు అదే రాశిలోకి శనితో పాటుగా దాదాపుగా ఒక 42 రోజులు ప్రయాణం చేస్తూ ఏప్రిల్ 2వ తేదీన పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదంలో అడుగు పెడుతూ మీనరాశిలో ఏప్రిల్ 6వ తేదీ నుండి ఏప్రిల్ 21వ తేదీ వరకు కూడా శని భగవానుడితో ఉత్తరాభాద్ర నక్షత్రములో ప్రయాణం చేస్తూ ఎన్నో విధాలైనటువంటి ఇబ్బందులని, కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలని అందచేస్తూ, అలాగే 22వ తేదీ నుండి ఏప్రిల్ మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శనితో పాటుగా మరి ప్రయాణం చేస్తూ తర్వాత మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. మరి మే 10వ తేదీ వరకు ఈ యొక్క కుజ శనుల యొక్క ప్రయాణము, దీర్ఘకాలిక ప్రయాణము, దాదాపుగా 40-42 రోజుల ప్రయాణ కాలము ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు, మరి ముఖ్యంగా కుజగ్రహము అంటే మంచి ఆవేశపూరితమైనటువంటి గ్రహము, అగ్రెసివ్నెస్ అంటే కుజగ్రహము. అలాగే కొట్లాట్లు కానీ, అట్లాగే చోరత్వము అంటే దొంగతనాలకి సంబంధించిన విషయం కానీ, ముఖ్యంగా అద్దు అదుపు లేనటువంటి సిచ్యువేషన్స్, అది వెహికల్ పరంగా ప్రయాణం చేసేటప్పుడు లేదా ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు, ఏదైనా ఒక కార్యాన్ని ప్రారంభించి చెయ్యాలి అనుకునే లోపలే చేసేద్దాం అనేటటువంటి ఒక మనోవికారాన్ని కూడుకున్నటువంటి గ్రహము ఈ కుజగ్రహము. మరి ఈయన సాక్షాత్తు చాలా నిదానంగా ప్రశాంతంగా ఒక ప్రణాళికను తయారు చేసుకొని దాదాపుగా 2 నెలల ముందు చేసేటటువంటి పనిని ముందు కాలంలోనే జాగ్రత్తగా అమర్చుకొని ప్రశాంతంగా చేయాలి, ఏది చేసినా శాశ్వతంగా నిలబడి ఉండాలి అనేటటువంటి మరి ఆలోచనతో ప్రయాణం చేసేటటువంటి ఈ శని భగవానుడు. ఇరువురికి కూడా ఒక గ్రహానికి ఉన్న తత్వము ఈ గ్రహానికి ఉండదు. ఈ రెండింటి మధ్య పరమ శత్రుత్వం ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క కాలచక్రంలో శని భగవానుడు మరియు కుజ భగవానుడు. భూమికి దగ్గరగా ఉంటూ మరి చంద్రుడు ఎంతైతే మన మనసు మీద ప్రభావితం చేస్తాడో, అట్లాగే నెక్స్ట్ స్టెప్లో ఉన్నటువంటి కుజ భగవానుడు తన యొక్క ప్రభావాన్ని అత్యధికంగా మనుషుల యొక్క, జీవుల యొక్క శరీరం మీద, వారి యొక్క ఆరోగ్యం మీద ప్రభావితం చూపిస్తూ, ముఖ్యంగా మనకి బ్లడ్ రిలేషన్స్ అంటే రోగ ప్రసరణ వ్యవస్థ. కన్యారాశి వారికి ఏప్రిల్ మాసం 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు ఈ యొక్క 40 రోజులు చాలా చాలా గడ్డు రోజులుగా చెప్పుకోవాలి. ఎందుకంటే కన్యారాశి వారికి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజగ్రహము పాపగ్రహమై, అట్లాగే పంచమ షష్ఠాధిపతి అయినటువంటి శనిగ్రహము, ఈ 2 గ్రహాలు కూడా సప్తమ వేధాస్థానంలో కలిసి ప్రయాణం చేయడం ఈ 40 రోజులు మే 10 వరకు. వీరి యొక్క దృష్టుల రీత్యా అంటే వీరు చూసే స్థానాన్ని బట్టి, వీరున్నటువంటి స్థానాన్ని బట్టి కనుక మనం గోచార స్థితి 40 రోజులు కన్యారాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో, ఆయుష్ విషయంలో వీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. సరైనటువంటి వ్యాయామాన్ని ఆచరించడం ద్వారా వీరి యొక్క ఆయుష్ తరిగిపోకుండా ఆయుష్ను పెంచుకునే ప్రయత్నాన్ని చేయాలి. ప్రాణాయామం మస్ట్ అండ్ షుడ్గా చేయాలి కన్యారాశి వారు. అట్లాగే తీవ్రమైనటువంటి
సంభాషణ లోపత్వం వలన, వాక్కు దోషం వలన, వీరికి ఉన్నటువంటి నిదానము అలసత్వము వలన ఎన్నో రకాలైనటువంటి సంఘంలో కొన్ని ఇబ్బందులని ఎదుర్కోవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కావచ్చు, చేసే ప్రయత్నాలలో లోపం వల్ల కావచ్చు, మీరు అనుకున్నటువంటి విషయాలలో ఆలస్యం తట్టుకోలేక మీరు మాట్లాడే సంభాషణ వ్యవహారాలలో సంఘంలో మీకంటూ ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే అవకాశము మెండుగా కనిపిస్తుంది. కుటుంబంలో కనుక మీరు మాట్లాడే సంభాషణ ఏ విధమైనటువంటి అస్తవ్యస్తాన్ని కలిగజేస్తున్నా కూడా కుటుంబంలో భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి సంఘటిత ఇబ్బందులు కలగడానికి, ప్రేమ ఆప్యాయతలు తగ్గిపోవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తలు. ధనపరంగా మీరు ఏదైనా ఆలోచిస్తూ ఉంటారు, వ్యాపారంలో పెట్టాలి, వ్యాపార భాగస్వామ్యం కోరుకోవాలి, ఫలానా వాళ్ళు మాట్లాడారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఐరన్కి సంబంధించిన వ్యాపారస్తులు, మీరు కొంచెం ఆలోచించుకోవాలి. ఇప్పుడు సరైనటువంటి సమయం కాదు వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం అని. ఒకవేళ పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళు జాగ్రత్తలు పడకపోతే లాభాల కన్నా నష్టాలు చవిచూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధనము నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ముఖ్యంగా వివాహానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నా కన్యారాశి వారు అంతకుముందు ఏదైనా మాటలు ముచ్చట్లు అయిపోయి వివాహపరంగా ముందుకు వెళ్దాం అనుకున్నా, నిశ్చయితాంబూలాల విషయంలో ఎక్కడో అక్కడ కొన్ని వినోదంగా ఉన్నటువంటి సందర్భంలో కానీ, సరదాగా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో ఉన్నట్టుండి ఒక్కసారి వారి మధ్య వీరి మధ్య అన్యోన్యత తగ్గిపోవటం, అంటే పెళ్లి కూతురు లేకపోతే పెళ్లి కొడుకు తరపు బంధువుల మధ్య ఎక్కడో అక్కడ మాట వివాదాస్పదమై వీరికి జరగవలసినటువంటి పెళ్లిలు కూడా ఆగిపోయే ప్రసక్తి కనిపిస్తోంది కన్యారాశి వారికి. అన్నిటికీ మాటే ప్రధానము, సంభాషణే ప్రధానము, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా సంతానపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా మాట్లాడాలి, వారితో ముచ్చరించాలి. అవసరమైతే వాళ్ళు సీరియస్గా ఉంటే కన్యారాశి వారు స్లోగా ఉండటం చాలా మంచిది. సంతానపరంగా ఎన్నో విభేదాలు కనిపిస్తున్నాయి, వారితో గొడవలు కనిపిస్తున్నాయి. కొంత ప్రయత్నపూర్వకంగా మనసులో ఈ కన్యారాశి వారు వీరికి ఉన్నటువంటి అప్పుల బాధ తొలగించుకోవాలి, అవతల వ్యక్తుల నుంచి మేము పడే క్షోభ నుంచి తప్పించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ వ్యాపారంలో కలిసి రాకో, ఉద్యోగ వ్యవస్థలో మరి వీరికి కలిసి వస్తుంది, లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, ఉద్యోగం ద్వారా రావాల్సిన ప్రావిడెంట్ ఫండ్లు వస్తాయి అని అనుకున్న సందర్భంలో అవి డిలే కావటం, లేకపోతే అవి వీరి అకౌంట్లో పడాల్సింది వేరే అకౌంట్లో పడటం, ఒకవేళ అకౌంట్లో పడ్డా కూడా ఏదో ఒక ఫోన్ ద్వారా వచ్చినటువంటి ఒక యాప్ ద్వారానో ఒక లింక్ ద్వారానో మీరు ఓపెన్ చేసి ఆ ఉన్నటువంటి బ్యాంకులో ఉన్న డబ్బంతా కూడా గోల్మాల్ అయ్యే పరిస్థితులు కూడా కన్యారాశి వారికి కనిపిస్తున్నాయి. ఫోన్లో మనకి తెలియని వ్యక్తుల నుంచి, అపరిచిత వ్యక్తుల నుంచి ఈ సందర్భంలో ఈ 40 రోజుల్లో కన్యారాశి వారు ఒకటి గుర్తుంచుకోవాలి. ఏ లింక్ వచ్చినా, అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసినా మీకు సంబంధించిన విషయాలు కానీ లింక్ ఓపెన్ చేయడం కానీ దయచేసి చేయకండి. దానివల్ల మీ అకౌంట్ పూర్తవుతుంది, స్వాహా అయిపోతుంది. మీ పైన లేనిపోని ఎలిగేషన్స్ కూడా కలిగి కోర్టు సమన్లు కూడా పొందే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాలలో, వ్యాపార భాగస్వామ్యంలో ముఖ్యంగా భార్యాభర్తల యొక్క ద్వేషము కూడా దోషముగా పరిగణింపబడుతోంది. కోర్టుకి సంబంధించిన వ్యవహారాలలో ఆర్థిక నష్టాలు ఆకస్మికంగా మిమ్మల్ని చుట్టుముట్టే పరిస్థితులు, అట్లాగే చేసేటటువంటి ఉద్యోగంలో కూడా ఎదురు దెబ్బలు తగిలి చేస్తున్న ఉద్యోగంలో కూడా వెనుకబాటుతనం వలన మీరు కొన్ని ఉద్యోగాలు వదిలేసే పరిస్థితి, కోపంగా ఇసురు కొట్టేసి వచ్చేయడమో, సంతకం చేసి రిజైన్ చేయడమో చేసే పరిస్థితులు ఉన్నాయి. కొంచెం ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి. ఆవేశపూరితమైన నిర్ణయాలు మీకు గడ్డు కాలంగా పరిగణిస్తున్నటువంటి 40 రోజులు ఆర్థిక వ్యవస్థని, కుటుంబ వ్యవస్థని కూడా చిన్నాభిన్నం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కన్యారాశి వారు జాగ్రత్తగా ఉండండి. చదువుకునేటటువంటి విద్యార్థులు సరైనటువంటి మేధస్సుని, విజ్ఞానాన్ని, వారికి ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి మరి లోక వ్యవహారమైన విషయంలో వీరికి చాలా శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ఒక ప్రణాళిక తయారు చేస్తే వీరికి తిరుగులేదనిపించుకున్న వాళ్ళు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వలన వీరి చదువులో వెనకబడిపోవడం, అనుకున్న స్థాయిలో ఉత్తీర్ణత సాధించకపోవడం, ఉన్నతమైనటువంటి చదువుల యందు ఎంత జిజ్ఞాస ఉన్నా దాన్ని ఛేదించలేకపోయేటటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కలగడం, ఇవన్నీ అకస్మాత్తుగా వీరిని ఒక రకమైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి వివాదాస్పదమైనటువంటి పరిస్థితులకి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు తగు జాగ్రత్తగా ఉండండి. ఆవేశపడద్దు, నిరుత్సాహపడద్దు.
మీకున్న జ్ఞానము ఎప్పుడూ తొలగిపోదు. ఏదో సందర్భంలో కొన్ని రోజులు, ఈ 40 రోజులు దాటితే తర్వాత మందే రోజులు అనేటటువంటి చిన్న కోరికతో మీరు ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి సంఘంలో జాగ్రత్తగా ఉండండి, ఆలుమగలు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకి గోచారం ఇంత తీవ్రంగా ఉందా, ఇంత అస్తవ్యస్తంగా ఉందా అని బాధపడటం, ఆలోచించడం కాదండి. మనకంటూ జన్మజాతకం ఉంటుంది. మనం పుట్టిన సమయంలో మనకంటూ ఒక లగ్నం ఉంటుంది. ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అట్లాగే మనకు నడుస్తున్నటువంటి దశలు అంతర్దశలు జాతకంలో ఏం సూచిస్తున్నాయి, ఈవెంట్స్ వైజు. కొంతమందికి అయితే శుభ పరిణామాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కొంతమందికి అయితే కనుక ఎన్నో ఇప్పుడు కలుగజేసే ఇబ్బందులు, ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు కూడా కలుగజేసే పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు, ఏదైనా గృహంలో ఒక చోటు నుంచి ఇంకో చోటికి మార్పులు, అద్దె కట్టకపోవడం వలన, అవతల వ్యక్తులు మిమ్మల్ని బాగా దూషించడం వలన, అవమానించడం వలన, మీరు వారితో పోట్లాడటము, ఇలాంటివన్నీ కూడా ఎన్నో రకాలైనటువంటి గృహ మార్పులు, విద్యలో మార్పులు. ముఖ్యంగా వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు భార్యాభర్తలు గనక ప్రయాణం చేస్తే చాలా జాగ్రత్తగా మాట్లాడండి. లేనిపోని ఆవేశాలన్నీ వెళ్తున్న వాహనం మీద చూపించారనుకోండి, కారులో కావచ్చు, బండి మీద కావచ్చు, కొంతమంది భార్యలు, కొంతమంది భర్తలు ఎవరో ఒకళ్ళు వాళ్ళకున్న జాతకంలో దోషాల వలన కావచ్చు, రెచ్చగొట్టేటటువంటి వాక్ సంభాషణల వలన యాక్సిడెంట్లు జరిగి హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. ఇంటికి వచ్చి కూర్చొని మాట్లాడుకోండి చక్కగా ఏదన్నా ఉంటే. ఇవన్నీ కూడా గ్రహాలు చూస్తున్నటువంటి భావాల్ని బట్టి, గ్రహాలు ఉన్నటువంటి పొజిషన్స్ని బట్టి చెప్తున్నటువంటి గ్రహ గోచారం మాత్రమే. కొన్ని కోట్ల మందిలో కొంతమందికి జరగచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా వారి జన్మ జాతకంలో ఈవెంట్స్ ఎన్నో ఉంటాయి. కొంతమంది విద్యాపరంగా విదేశాలకు వెళ్ళొచ్చు, ఎన్ని కష్టాలు వచ్చినా విదేశాలకు వెళ్ళిపోతారు. కొంతమంది వద్దన్నా వ్యాపారంలో పెట్టుబడి పెడతారు, విశేషమైనటువంటి ధన సంపాదన కలుగుతుంది. కొంతమంది ఉద్యోగంలో విపరీతమైనటువంటి ప్రమోషన్, వద్దనుకున్న ప్రమోషన్లు వస్తే పోతున్న ఉద్యోగం కూడా నిలబడిపోతుంది. ఇట్లా ఇక్కడ కొన్ని గోచారంలో జరిగితే, జాతకంలో దీనికి వ్యతిరేకంగా జరిగితే కొంతమందికి విపరీతమైన లాభాలు కలుగుతాయి, కొంతమందికి లాభాలు బదులు ఇంకా విపరీతమైనటువంటి కష్ట నష్టాలు మీద పడతాయి. ఇదంతా జన్మజాతక పర్యవేక్షణ చేయించుకుంటేనే మీకంటూ ఒక ఐడియా తెలుస్తుంది. కాబట్టి సరైన గురువుని ఎంచుకోండి. అట్లాగే విద్య, వివాహము, ఉద్యోగము, ముఖ్యంగా గృహ నిర్మాణ వ్యవస్థలు, గృహాలు నిర్మించుకోవటం, భూమి కొనేటప్పుడు మీకు ఏదైనా ఎడతెరిపి లేనటువంటి కొన్ని కోర్టు వివాదాలు, వ్యాజ్యాలు, భార్యాభర్తల మధ్య ఎడబాట్లు, దొంగతనాలు విపరీతంగా జరగడం, ప్రమాదాలు జరగడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని చెప్పి బాధపడటం, కూర్చోవడం, అప్పులు చేయటం, శత్రువులు అధికంగా ఉన్నారు, నరఘోషలు ఎక్కువగా ఉన్నాయని బాధపడటం కాదు. మీ వంతు ప్రయత్నంగా మీరు దైవారాధన చేసుకుంటూ, నిత్యము దీపారాధన చేసుకుంటూ, సమయం సందర్భం వచ్చినప్పుడు ఈవెంట్ వైజు ఒక సరైనటువంటి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళటం, వారిని సంప్రదించడం, మీకు అసలు ఏం జరుగుతోంది జాతకంలో తెలియజేసుకోవటం మీ విధి అనుకొని చక్కగా ఆ యొక్క జ్యోతిష్యాన్ని నమ్మండి. పరిహారాలు ఏదైనా గురువు ద్వారా చెప్పబడితే చక్కగా వాటిని ఆచరించండి. భవిష్యత్తులో మీకు కలిగేటటువంటి కొన్ని దోషాలకి మీరే పరిహారాన్ని ఆచరించుకొని, ఆ దోషాలు అసలు మీకు లేవు అన్నట్టుగా మీరే తీర్చిదిద్దుకోవాలి. కాబట్టి ఈ యొక్క 41 రోజులు మరి శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో విశేషంగా కొన్ని రాశుల వారిలో, ముఖ్యంగా కన్యారాశి వారి యొక్క యోగక్షేమం కోసము ఈ 41 రోజులు మరి కుజశనులకు అధిష్టాన దేవత అయినటువంటి హనుమంతుల వారికి సంబంధించినటువంటి మంజు సూక్త జపాన్ని ఆచరిస్తూ, కుజశనులకి జపాన్ని ఆచరిస్తూ, హనుమత్ జయంతి మే 12వ తేదీన విశేషంగా సీతారాముల వారి యొక్క, అట్లాగే హనుమంతుల వారి యొక్క హోమాన్ని, మృత్యుంజయ హోమాన్ని, నవగ్రహ హోమాన్ని కూడా విశేషంగా జరపడానికి నిశ్చయించుకొని, ఎవరైతే తీవ్రమైనటువంటి ఆర్థిక అప్పుల బాధలు, శత్రువులు, అట్లాగే ఉద్యోగాలలో ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, గృహ సంబంధిత కోర్టు వ్యాజ్యాలు, ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ముఖ్యంగా కన్యారాశి వారు హనుమంతుల వారి ఎవరైనా ఓపిక ఉండి సాహసించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలనే మానసిక సంకల్పం ఉంటే తప్పకుండా పీఠానికి ఫోన్ చేయండి. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ 40 రోజులు మీకు కలిగే ఎన్నో అపవాదులు, అట్లాగే ఇబ్బందులు, ఎన్నో ప్రమాదాల నుంచి బయటపడడానికి, హనుమంతుల వారి యొక్క రక్షణ పొందడానికి ప్రయత్నం చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్.